హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ సార్. ఈరోజు మనము థర్డ్ మార్చ్కైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూస్తున్నాము. వెయిట్ అండ్ వాచ్ గైస్. ఈరోజు పూనకాల్ లోడింగ్, మనకి మోర్ కంటెంట్ అనేది ఉంది. ఎలక్షన్ కమిషన్ గురించి, సుప్రీంకోర్టు రికమెండేషన్స్, అలాగే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, అలాగే వరల్డ్ వైల్డ్ లైఫ్ గురించి, సైట్స్ గురించి, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే గురించి, ఇలా మల్టిపుల్ ఆర్టికల్స్ అనేది మనం అద్భుతంగానే నేర్చుకోపోతూ ఉన్నాము. కైండ్లీ కీప్ వాచింగ్. అలాగే అంతకంటే ముందు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మీకు అందిస్తున్న అద్భుతమైన కోర్సెస్ గురించి మనం తెలుసుకుందాం నాన్న. మన యానివర్సరీ మంత్ స్పెషల్ ఆఫర్లో భాగంగా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేసి 3 years అయింది, ఆఫ్లైన్ కోర్స్ స్టార్ట్ చేసి 2 years అయింది వైజాగ్లో, అలాగే హైదరాబాద్లో స్టార్ట్ చేసి 1 year అయింది. ఇలాంటి అద్భుతమైన అకేషన్ అనేది మనకి 3 ఒకే రోజు మీట్ అవుతున్నాయినా, దట్ టు ఇన్ అవర్ మార్చ్ మంత్. యానివర్సరీ సెలబ్రేషన్లో భాగంగా మనం 10,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది మన కోర్సెస్ పైన అందిస్తూ ఉన్నాం. 65,000 కాస్ట్ చేసి మీ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ లైవ్ మరియు రికార్డెడ్ కోర్స్ అనేది మీకు 55,000కే అందుబాటులో అనేది చేస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటుంది. మీకు ఈఎంఐ కూడా పే చేసినట్టు 5,000 రూపీస్ పర్ మంత్ పే చేసుకొని కూడా మీరు ఈ కోర్స్ అనేది పొందవచ్చు నాన్న. అలాగే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. వ్యాలిడిటీ అనేది 15th మార్చ్ వరకు మాత్రమే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త బ్యాచెస్ అంతా కూడా మనం 1st ఏప్రిల్కి లాంచ్ చేస్తున్నాం నాన్న. దోస్ వన్ బీ పార్ట్ ఆఫ్ ద న్యూ బ్యాచెస్, న్యూ ప్రిపరేషన్స్, అలాగే న్యూ బిగినింగ్ ఫర్ యూర్ 2024 యూపీఎస్సీ అటెంప్ట్, దెన్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ నాన్న. మీకైనా డౌట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వారు మీకు తగిన ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు. న్యూ బ్యాచెస్ ఎన్రోల్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా ఎన్రోల్ చేసుకోండి. మీ సర్కిల్ ఎవరైనా ప్రిపరేషన్ మోడ్లో ఉన్నా కానీ వారికి కూడా చెప్పండి, లెట్ దెమ్ గెట్ ఎన్రోల్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్. అలాగే చూడండి, మనం ఆఫ్లైన్లో కూడా యానివర్సరీ మంత్ ఆఫర్ అనేది ఇస్తున్నామండి. 10,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్, అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా. ఇవి చూసారంటే విశాఖపట్నం మరియు హైదరాబాద్. ఎక్కడన్నా విశాఖపట్నంలో మన బ్రాంచ్ ఉంది, మీరు రావచ్చు. సురేష్ సార్ ఉంటారు, నేను ఉంటాను, ఇంకా మల్టిపుల్ స్టాఫ్ కూడా అక్కడే ఉంటారు. యూ కెన్ మీట్ అస్, యూ కెన్ డిస్కస్ విత్ అస్. ఇంకా మీకు 3 day ఫ్రీ డెమో క్లాస్ ఇస్తున్నాం. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఎవరు ఇవ్వరు నాన్న. మీరు ఐఏఎస్ డ్రీమ్ చేస్తున్నా అంటే ఒక క్లాస్ ఎన్విరాన్మెంట్లో ఎలా టీచ్ చేస్తున్నారు, ఏంటి నోట్స్ మేకింగ్ ఎలాగా, ఇంకా డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవచ్చు, అలాంటి ఒక ఎన్విరాన్మెంటల్ లెర్నింగ్ అనేది మీరు ఎవ్రీడే అనేది పొందవచ్చు. దానికంటూ 3 days మీరు ఫ్రీగానే డెమో క్లాస్ విని తర్వాతనే మీకు నచ్చితే మీరు కోర్స్ అనేది తీసుకొని ప్రిపరేషన్ చేయొచ్చు. లేదు మీరు 5,000 మంత్లీ పే చేసి కూడా కోర్స్ తీసుకోవచ్చు నాన్న. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ అనేది మీకు 1st ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది కాబట్టి త్వరపడండి. దిస్ ఇస్ ద యూపీఎస్సీ ప్రిపరేషన్ మంత్స్. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కరెక్ట్ అయిన టైం కాబట్టి డోంట్ డిలే నాన్న. మీరు ఐఏఎస్ డ్రీమ్ చేస్తున్నారు అంటే డోంట్ డిలే, ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యువర్ స్టార్ట్. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, అలాగే 15th మార్చ్ వరకు మాత్రమే. అలాగే ఎవరైతే సార్ నాకు అసలు ఏం తెలియదు సార్, జీరో నాలెడ్జ్ సార్, ఏం నేర్చుకొని స్టార్ట్ అయితే బాగుంటుంది సార్ అంటే, ఎప్పుడైనా యూపీఎస్సీలో ప్రిపేర్ అవ్వడానికి దిగడానికి ముందు మీరు ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే చాలా బెటర్ నాన్న. ఎందుకంటే ఎన్సీఆర్టీ ఈజ్ అ బేసిక్ ఫౌండేషన్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్స్. కంప్లీట్ ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేది మనం అందిస్తూ ఉన్నాం. ఎన్సీఆర్టీ సంబంధితమైన ప్రతి ఒక్కటి లైన్ బై లైన్ డీటెయిల్ అనాలిసిస్ అనేది అందిస్తున్నాం. తప్పకుండా మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సిన బేసిక్ బిగినర్ కోర్స్ ఏదైనా ఉందంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మాత్రమే. ఆ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీద కూడా 15,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ మీకు 10,000కి అందిస్తున్నాం. అలాగే 5,000 రూపీస్ పర్ మంత్ అనేది మీకు ఈఎంఐ కూడా అందిస్తున్నాం. ఇది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. 15th మార్చ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. త్వరపడండి, ఓకేనా. అలాగే ఆప్షనల్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి కూడా మన వద్దన 5 ఆప్షనల్స్ ఉన్నాయి. అద్భుతమైన ఆప్షనల్స్: పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్స్. అలాగే 25,000 రూపీస్కి మనం అన్లిమిటెడ్ యాక్సెస్. మీరు ఏ ఆప్షనల్ అయినా తీసుకోవచ్చు, ఏ ఆప్షనల్కైనా షిఫ్ట్ అవ్వచ్చు. ఇది కూడా కొత్త బ్యాచెస్ 1st ఏప్రిల్ మరీ చెప్తున్నాను. 1st ఏప్రిల్కి మీకు కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. 5,000 రూపీస్ పే చేస్తూ ఈఎంఐ ఫెసిలిటీ కూడా మీరు ఆప్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎవ్రీడే ఎంసీక్యూస్ చూస్తున్నాం. ఎంసీక్యూలో భాగంగా ఈరోజు లాస్ట్ క్లాస్ అంటే నిన్న తీసిన హిందూ న్యూస్ అనలిస్ట్లో నేను ఇచ్చిన ఎంసీక్యూకైనా ఆన్సర్ అన్న ఇక్కడ చూడండి. వీ షేప్డ్ రికవరీ క్యారెక్టరైజ్డ్ బై క్విక్ అండ్ ఎఫెక్టివ్ రికవరీ ఇన్ మెషరింగ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ అక్యూట్ డిక్లైన్. నన్న ఒక విషయం చూడండి, ఇక్కడ ఇలా పోతుంది, సడన్గా మనకి ఇలా డౌన్ఫాల్ అయింది. ఏంటి మన యొక్క షేర్స్. అక్కడి నుంచి మళ్ళీ సడన్గా రైజ్ అయింది అనుకోండి, ఇదే కదా నాన్న వీ షేప్. దీన్నేగా వీ షేప్ అంటారు, కరెక్టే. అక్యూట్ డిక్లైన్ ఇన్ ఎకనామీ, సడన్గా డిక్లైన్ అయ్యి ఇలా సడన్గా రైజ్ అవుతుంది. క్విక్ అండ్ ఎఫెక్టివ్ రికవరీ
అలా వాటినే మనం వి షేప్డ్ రికవరీ అంటాం ఎకనామిక్స్లో. కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, కానీ వాళ్ళు అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో అంటే ఫస్ట్ అనేది కూడా మనకి ఇన్కరెక్ట్ అడిగారు అంటే ఫస్ట్ అనేది కాదు. ఓకేనా, ఇన్కరెక్ట్ అడిగారు. సో నెయిదర్ వన్. తర్వాత కే షేప్డ్ రికవరీ అకర్స్ వెన్ ఫాలోయింగ్ ఏ రిసెషన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎకనామీ రికవరీ అట్ డిఫరెంట్ రేట్స్ టైమ్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్. ఒక్కొక్క టైంలో రికవరీ జరుగుతూ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ జరుగుతూ ఎకనామిక్ రికవరీ జరుగుతుందంటే దాన్నే మనము కే షేప్ రికవరీ అంటారు. ఎకనామిక్స్లో వీటి గురించి మీకు డీటెయిలింగ్ అనేది దొరుకుతుంది. ద స్టేట్మెంట్ ఇస్ రైట్ నా స్టేట్మెంట్స్ రైట్, కానీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. సో అంటే ఏంటంటే రెండు ఇన్కరెక్ట్ కాదు అంటే నెయిదర్ వన్ నార్ టూ. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రెండు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి నెయిదర్ వన్ ఆర్ టూ. వన్ ఆఫ్ ద టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్. చాలా ఈజీగా చెప్పచ్చు, కాకపోతే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ అంతా కూడా కన్ఫ్యూజన్లో మునిగిపోతారు. సో ఇది ఇంకొక విషయం, ఇలా ప్రతిరోజు డైలీ ఒక 5 MCQs కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటూ కోర్స్ అటెండ్ అవ్వాలనుకుంటే మన ఆన్లైన్ క్రాష్ కోర్స్ కూడా ఉంది నాన్న 6,000 రూపీస్కి. దాన్ని కూడా మిస్ కాకుండా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. నేనే ఆ కోర్స్ కూడా డీల్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ ఈరోజు యొక్క టాపిక్ ఆఫ్ ద డే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో చూడండి, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ సంబంధితమైన టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా చదవాలంటే మనం చదివే విధానమేనన్నా ఎప్పుడూ కూడా బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయాలా, అసలు సమస్య ఎందుకు ఉందో చదవాలా. సో ఇవన్నీ కూడా మనం చూడాలి. సో ఇక్కడ ఏంటి, ఈ యొక్క జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ ఇచ్చారు నన్ను. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చారు? వెర్డిక్ట్ అంటే ఏంటి? జడ్జిమెంట్లో ఏం చెప్పారు అంటే చూడండి, ఇక నుంచి ఏంటంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, ఓకేనా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అపాయింట్ చేయడానికి ఏదైనా కానీ లా మేక్ చేసేంత వరకు మేము చెప్పింది ఫాలో అవ్వాలి అంటారు. ఓకేనా, సో ఇది యాక్చువల్ వెర్డిక్ట్. రీసెంట్గా నిన్ననే వచ్చింది. సో ఈ వెర్డిక్ట్ అనేది మీకు జ్యుడిషియల్ యాక్టివిటిజంలో అద్భుతమైన విషయం. సార్ ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటో సార్ నాకు అర్థం కావట్లేదు సార్ అని అంటే వెయిట్ అండ్ వాచ్ అన్న. మన వీడియోలో చివరిలోగా చూడండి, ఈ వీడియోలోనే నేను మీకు చెప్తాను ఒక ఓవర్వ్యూ. ఇది మెయిన్స్ టాపిక్ నాన్న, వెరీ 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 ఇంపార్టెంట్. పాలిటీలో గవర్నెన్స్లో వచ్చే టాపిక్ నాన్న. జిఎస్ పేపర్ 2లో చాలా 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 ముఖ్యమైన టాపిక్, మిస్ చేసుకోకూడదు. ప్రతి ఒక్క న్యూస్ పేపర్లోని ఆర్టికల్ అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాలి నాన్న. సో యాక్చువల్గా అనూప్, ఓకేనా, అనూప్ బరన్వాల్ అనే అతను ఒక కేసు వేశారన్న వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మన ఇండియాకి అగెన్స్ట్గా, అంటే చట్టానికి అగెన్స్ట్గా. ఇప్పుడు ఒక పిఐఎల్, దీన్ని ఏమంటారంటే పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వేస్తారు. ఆ పిఐఎల్ ఎందుకంటే ప్రస్తుతం ఉంటున్న కరెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న సిస్టమ్ ఏదైతే ఉందో అది తప్పు అనే విధంగా పిఐఎల్ వేస్తారు. దీనికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అపాయింట్మెంట్ ఎలా చేస్తున్నారో అది అన్కాన్స్టిట్యూషనల్ అంటారు. ఏమని? అన్కాన్స్టిట్యూషనల్. సార్ ఇంతకాలం ఎలక్షన్ కండక్ట్ చేసేది అంతా హెడ్ అతనే కదా సార్, అది సడన్గా ఎందుకు సార్ అన్కాన్స్టిట్యూషనల్ అయ్యిందంటే సింపుల్ టర్మ్స్. దీనికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 324. సో చూడండి, ఆర్టికల్ 324 మీకు అర్థం అవ్వాలి. ఓకేనా, సో ఆర్టికల్ 324 అర్థం చేసుకున్నారు అంటే మీకు కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోద్ది. ఆర్టికల్ 324 మన ఇండియాలో ఏం చెప్తుందంటే, సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 324 ఏం చెప్తుందంటే, సో చూడండి, మనకి సో కాల్డ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే అతను హీ విల్ బీ ద ఎలక్షన్ కమిషన్. అలాగే తనకు అండర్లో ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. మన ఇండియాలో ఎలా ఉంటారంటే చూడండి, ఒక సిఈసి ఉంటారు, తర్వాత అండ్ ఈసీ ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు ఉంటారు. వీరి యొక్క అపాయింట్మెంట్ ప్రొసీజర్ అనేది మనకి ఆర్టికల్ 324లో ఇచ్చుంటారు. ఏమి ఇచ్చుంటారు అంటే వారు అపాయింట్ చేసేది. ఓకేనా, సో అపాయింట్ చేసేది ఎలాగంటే ఖచ్చితంగా ఏంటంటే ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేస్తారు. ఓకేనా, ఎవరి ద్వారా అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో అలాగే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడానికి ఏంటంటే, సో ఇక్కడ కొన్ని ప్రొవిజన్స్ చెప్తారు నాన్న. అంటే ఏంటంటే పార్లమెంట్ అనేది ఒక చట్టాన్ని రూపొందించాలి. ఓకేనా, పార్లమెంట్ చట్టాన్ని రూపొందించాలి. చట్టం రూపొందించేంత వరకు ప్రెసిడెంట్ వచ్చేసి పిఎం యొక్క అడ్వైస్తో లేదంటే పిఎం యొక్క రికమెండేషన్తో చేయాలి అంటారు. కొద్దిగా కన్ఫ్యూజన్ అన్నట్టు ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. చట్టం ఆర్టికల్ 324 ఏం చెప్తుందంటే
ప్రెసిడెంట్ వచ్చేసి ఎప్పుడు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అయినా ఎలా అపాయింట్ చేయాలనేది ఒక చట్టం రూపొందించాలి, పార్లమెంటరీ చట్టం రూపొందించాలి, ఆ చట్టం అనుసారం అనేది అపాయింట్ చేయాలి. కానీ అప్పట్లో ఈ చట్టం రూపొందించడానికి ముందు పిఎం వచ్చేసి రికమెండేషన్ ప్రకారం ప్రెసిడెంట్ అనేది అపాయింట్, ఎందుకంటే చట్టం ఇంకా రాలేదు కదా, చట్టం వచ్చేంత వరకు ఏంటంటే పిఎం గారు రికమెండ్ చేయొచ్చు అనేది చెప్పుంటారు. కానీ ఇంతవరకు నో లా. ప్రాబ్లం ఇదే. మీకు అర్థమైన ఒకే ఒక థింగ్ ఏంటంటే లా అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎలా అపాయింట్ చేయాలనే ఒక చట్టం లేదు మన ఇండియాలో. అతి దారుణమైన ఒక విషయం, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు ఈ కేసు అర్థమవుతుంది చూడండి. అనూప్ బరన్వాల్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తారంటే, సార్ కాన్స్టిట్యూషన్ అప్పుడే చెప్పింది చట్టాన్ని రూపొందించమని, వీళ్ళు చట్టాన్ని రూపొందించకుండా పిఎంఏ అపాయింట్ చేసుకుని పోతూ ఉన్నారు, అది ఎలా కరెక్టు, ఇది ఫేవరెటిజం స్టార్ట్ చేస్తుంది కదా. అంటే ఏమని గవర్నమెంటు అంటే మన పిఎం వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండ్ చేయొచ్చు అంటే, సో రేపు ఈ పార్టీకి ప్రస్తుతం రూలింగ్ పార్టీకి ఫేవర్గా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా, రూలింగ్ పార్టీకి ఫేవర్గా కొన్ని ఎలక్షన్లో సపోర్ట్ చేయొచ్చు కదా, సో అది అన్కాన్స్టిట్యూషనల్ కదా అనేది చెప్తారు నాన్న. సో ఇదే డిస్కషన్. ఇప్పుడు సమస్య ఏంటో అర్థమైందనుకోండి, సమస్యకి పరిష్కారం అనేది అంతే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్తారు అంటే ఇది ఉండే సమస్య, ఈ సమస్య అర్థమైపోయిందా. సో తర్వాత గవర్నమెంట్ ఏం చెప్తుందంటే చూడండి, ఇక్కడ కోర్టుకంతా పని లేదు ఓకేనా. సో అంటే ఏంటి, కోర్టు ఏం చెప్తుంది, మేము ఏంటి హానెస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఏమంటుంది హానెస్ట్ రికార్డ్స్ అంటే ఏంటి, మేము పక్కాగా ఏ పద్ధతిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఓకేనా ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకుంటున్నామో అవంతా కూడా మేము పక్కా రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాం, మేము హానెస్టీ మెయింటైన్ చేస్తున్నాం, కరెంట్ మెకానిజంలో వచ్చేసి ప్రాపర్గా అనేది చేస్తున్నాము ఓకేనా. సో అక్కడ ఏ విధంగా అపాయింట్ చేసాము అన్నీ కూడా ఒక డీటెయిల్ మెన్షన్ చేస్తున్నాము. ఇక్కడ మీరు వచ్చి ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే ఏంటి, కోర్ట్ షుడ్ నాట్ ఇన్వాల్వ్. ఏంటంటే చూడండి, కోర్ట్ ఏం చెప్తుంది, కోర్ట్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద మ్యాటర్స్ అండర్ ఎగ్జిక్యూటివ్. అంటే కోర్ట్ ఏం చెప్తుందంటే కోర్ట్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ అంట. కోర్ట్ వచ్చేసి రాకూడదు ఎక్కడ, షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే డెసిషన్లో ఓకేనా, ఎగ్జిక్యూటివ్ తీసుకునే డెసిషన్లో మీరు రాకూడదు అని చెప్తారు. మరి కోర్టు ఏం చెప్తుంది, కోర్టు అయితే ఊరికే ఉండదు కదా నాన్న. కోర్టు ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డెసిషన్కి ఏదైనా కానీ కాన్స్టిట్యూషన్ సుపీరియర్. కోర్టు ఏం చెప్పింది, కాన్స్టిట్యూషన్ సుపీరియర్, అన్నిటికన్నా మీరో నేనో ఎగ్జిక్యూటివ్ కాదు సుపీరియరు, కాన్స్టిట్యూషన్ అనేది సుపీరియరు. ఆ కాన్స్టిట్యూషన్లో చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీరు వినకపోతే మేము అడ్డొస్తాము. అలా వచ్చింది మన సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, మీరు ఒక చట్టాన్ని చేయండి, అంతవరకు మేము ఒక కమిటీ పెడతాం. ఏమని, మీరు చట్టాన్ని రూపొందించేంతవరకు మేము ఒక కమిటీ పెడతాం. ఆ కమిటీ ఏం చేస్తున్నాడు, కమిటీలో ఎవరెవరు ఉంటారంటే, మేమేం పక్షపాతంగా చేయట్లేదు, కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో పిఎం మీరు కూడా ఉండండి, నో ప్రాబ్లం. తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్, సో ఆపోజిషన్ టీం లీడర్ ఎవరైతే ఉంటారో సో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉండండి. సో ఇక్కడ ఓపెన్ అండి, ప్రస్తుతానికి కొలీజియం ఎంత ఉందో అలాగే ప్రతి ఒక్కదాన్ని మనం ట్రాన్స్పరెంట్గా చేద్దాము. అలాగే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అందరం ఉందాము, అందరం కలిసి రికమెండ్ చేస్తాము ఎలక్షన్ కమిషన్ అండి, అతన్ని అపాయింట్ అయ్యి అంటారు. ఇంతేనా నా గేమ్ క్లోజ్. సబ్జెక్ట్ మనం చదివితే సోదంతా ఉంటుంది కానీ అర్థం చేసుకుంటే సింపుల్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రివ్యూ చేస్తా చూడండి. అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏంటంటే, ఒక పిఏఎల్ వేస్తాడు, కరెంట్ సిస్టమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అపాయింట్మెంట్ అన్కాన్స్టిట్యూషనల్ చెప్తారు. ఎందుకంటే ఆర్టికల్ 324 ఏం చెప్తుంది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు, కానీ ప్రెసిడెంట్ అపాయింట్ చేసేటప్పుడు ఏంటి పిఎం రికమెండ్ చేయొచ్చు. కానీ ఒరిజినల్గా ఏంటంటే పార్లమెంటరీ చట్టం రూపొందించేంతవరకు పిఎం రికమెండ్ చేయొచ్చు. వీళ్ళు చట్టమే రూపొందించారు అనమాట. అంటే ఇంతవరకు నోలా కాన్స్టిట్యూషన్ చెప్పినట్లు లా తయారీ చేయాలి. అందువల్ల ఈ కేసు అనేది అనూప్ బరన్వాల్ వేస్తారు. వేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చెప్తున్నా, లేదు మేము చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చేస్తున్నాము, ఎగ్జిక్యూటివ్ విషయాలు కోర్టు రాకూడదంట. కోర్టు ఏం చెప్తాం, మేము రామనన్న కాన్స్టిట్యూషన్ గొప్ప అన్నప్పుడు మేమంతా దాన్ని అమలుపరచడంలోనే పనిలో ఉంటాం. సో మేము కమిటీ రూపొందిస్తాం, నువ్వు చట్టాన్ని రూపొందించు. ఇది కమిటీ ఎందుకు, అంటిల్ లా నువ్వు ఒక ప్రాపర్ లా క్రియేట్ చేయి, నువ్వు లా క్రియేట్ చేసేంతవరకు మేమేం చేస్తాము, ఈ కమిటీ రూపంలో ఫాలో అవ్వండి, అంతే కదా. మీకు వద్దు నాకు వద్దు. ప్రెసిడెంట్ ఒక ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక పార్టీ మెంబర్ ఎలా రికమెండ్ చేయగలరు, దట్ ఇస్ నాట్ ఎ రైట్ థింగ్ అనేది చెప్తారు. సో ఇది నాన్న అద్భుతమైన విషయం. సో ప్రస్తుతం ఉన్న విషయం ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే ఇదే నాన్న, ప్రస్తుతం ఏంటంటే నో లా అంటే ప్రాపర్ లా లేదు, ఇదే ప్రాబ్లం. తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఏంటంటే రిమూవల్ ఓకేనా, రిమూవల్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే రిమూవల్ కానీ అపాయింట్మెంట్ తీసుకున్నామంటే,
సో చూడండి, రిమూవల్ అనేది ఏంటంటే, సో సుప్రీంకోర్టు జడ్జ్, ఓకేనా, సుప్రీంకోర్టు జడ్జి ఎలాగైతే రిమూవ్ అవుతారో సేమ్ ప్రొసీజర్ సుప్రీంకోర్టు జడ్జికి ఉండే సేమ్ ప్రొసీజరే ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇతను చాలా స్ట్రాంగ్ అపాయింట్మెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పొజిషన్ ఇన్ ఇండియా. సో అంటే ఇక్కడ టెన్యూర్ కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగానే చేస్తున్నారు కాబట్టి ఇట్ షుడ్ బి ఏ అటానమీ బాడీ. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా అటానమీగా ఉండాలి అనేది వారు ప్రతిబోధిస్తారు. అలాగే ఏంటంటే ఎలక్షన్ అనేది చాలా చాలా జాగ్రత్తమైన విషయం. ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయకపోతే దట్స్ ఎ బిగ్ మిస్టేక్ అనేది చెప్తారు. వెరీ సింపుల్ అన్న, ఆర్టికల్ కన్ఫ్యూజ్ అయ్యి చదివామంటే చాలా ఉంటుంది. బట్ ఇక్కడ మీకు 3 పదాలకైన అర్థం నేను తెలియజేయాల్సి ఉంది. జ్యుడిషియరీలో మీరు చదివేటప్పుడు 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ అన్న. ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, ఒక పదం జ్యుడిషియల్ రివ్యూ అని ఉంటుంది. తర్వాత ఏంటంటే జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఉంటుంది. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, తర్వాత జ్యుడిషియల్, ఓకేనా, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, ఓకేనా, జ్యుడిషియల్ ఓవర్ రీచ్. ఈ 3 పదాలకైన అర్థం సింపుల్గా అనేది మీకు నేను మేక్ చేస్తానన్న. సో అందువల్ల ఏంటంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది మీకు ఈజీ అయిపోతుంది. ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మీకు చూడండి, ఈ 3 పదాలు ఒకలా ఉంటుంది. సింపుల్ థింగ్ రివ్యూ అంటే ఏంటంటే సింపుల్ థింగ్ అన్న, నేను సింగిల్ వర్డ్స్లో అర్థమయ్యేలా చెప్తానన్న, కాన్స్టిట్యూషనాలిటీ. సో చూడండి, కాన్స్టిట్యూషనాలిటీని ఏమంటామంటే జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఒక లాని కోర్ట్ ఏం చెప్తుంది, కోర్ట్ రివ్యూ ద కాన్స్టిట్యూషనాలిటీ, ఓకేనా. కోర్ట్ అనేది ఒక చట్టాన్ని రివ్యూ చేసిందంటే కోర్ట్ రివ్యూ ద కాన్స్టిట్యూషనాలిటీ, ఒక లా, ఓకేనా. దేన్ని కోర్ట్ రివ్యూ ద లా కాన్స్టిట్యూషనల్, ఒక చట్టం యొక్క కాన్స్టిట్యూషనల్గా అది కరెక్టా కాదా, అది వర్తిస్తుందా లేదా అనే దాన్ని చెక్ చేసిందంటే జ్యుడిషియల్ రివ్యూ. మరి యాక్టివిజం అంటే ఏంటి సార్ అంటే కోర్ట్ మేక్స్, చూడండి కోర్ట్ మేక్స్, సో చాలా జాగ్రత్తగా చూడండి, ఒక సింగిల్ పాయింట్లో చెప్తాను, కోర్ట్ మేక్స్ పొలిటికల్, ఓకేనా. సో ఏంటి పొలిటికల్, కోర్ట్ మేక్స్ పొలిటికల్ రాదర్ దెన్ లీగల్. సో దాన్నే మనం యాక్టివిజం అంటాం. ఏమీ లేదన్న, మన కోర్ట్ కాస్త కోర్ట్ ఎంటర్స్ ద లెజిస్లేచర్, అంటే లెజిస్లేచర్లో తీయాల్సిన నిర్ణయం, ఓకేనా, లెజిస్లేచర్లో తీయాల్సిన నిర్ణయం ఏదైతే ఉంటుందో, సో ఆ లెజిస్లేచర్లో తీయాల్సిన నిర్ణయాన్ని కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి తీసుకునిందంటే దాన్నే మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం, ఓకేనా. సో చాలా చాలా సెన్సిటివ్ థింగ్. లెజిస్లేచర్ అంటే ఏంటంటే మనకి లా బాడీ, పార్లమెంట్ ఇవన్నీ ఉంటుందన్న, వాళ్ళ నిర్ణయాలు కాస్త వీళ్ళు తీసుకున్నారంటే జ్యుడిషియల్ యాక్టివిజం. ఇప్పుడు జరిగింది ఏంటంటే జ్యుడిషియల్ యాక్టివిజం. ఎందుకంటే చూడండి, లా రూపొందించాల్సింది ఎవరు, గవర్నమెంటు, లెజిస్లేచరు. రూపొందించలేదు కాబట్టి కోర్టు నిర్ణయం తీసుకుంది, దట్ ఈస్ జ్యుడిషియల్ యాక్టివిజం. మరి జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఏమంటాం మనం, ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. అంటే పాపం జ్యుడిషియల్ యాక్టివిజం ఎక్కువైపోయి, సో ఎక్కువగా వచ్చేసి ఇందులో ఇన్వాల్వ్ అయిపోవడం, ఈ యొక్క జ్యుడిషియరీ యాక్టివిజం లెజిస్లేచర్లో అతిగా ఇన్వాల్వ్ అయిపోయి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయిందంటే దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటాం. చాలా సింపుల్ థింగ్ నాన్న. పాలిటీ అనేది మనం అర్థం చేసుకుంటే అద్భుతం, లేదంటే అది అఘాయిత్యమే. సో అతి దారుణమైన విషయం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చిన్న చిన్న ఎలిమెంట్స్, కోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా సెన్సిటివ్. ఇప్పుడు కొన్ని బ్యాక్గ్రౌండ్ సింపుల్ టర్మ్స్లో చూసుకున్నా అంటే ఈ నోట్స్ మీకు అవైలబుల్ ఉంటుంది, డోంట్ వరీ. నా క్లాస్ విని మీరు నా నోట్స్ కానీ పొందారంటే మీకు ఏ సబ్జెక్ట్ కూడా డౌట్ రాదు నాన్న, అంతే కాన్సెప్ట్ క్లారిటీ ఇచ్చేస్తాను. కాకపోతే క్లాస్ వినాలండో, ఎందుకంటే అద్భుతంగా నేను అర్థమయ్యేలా కొన్ని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కనెక్ట్ చేసుకుంటూ మీకు చెప్తుంటానన్నమాట. దాన్ని కనెక్ట్ చేసుకుంటూ మీరు చదివారంటేనే మీకు దాని యొక్క స్టోరీ అర్థమవుతుంది. తర్వాత నోట్స్ సింపుల్గా చదివేసుకోవచ్చు. క్లాస్ వినకుండా నా నోట్స్ అర్థం కాదు నాన్న, అది మాత్రం పక్క. అలాగే ఏంటంటే ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇచ్చారు కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది దేనికి తెలుపుతుంది? సో ఇది మెయిన్స్లో మీరు రాయవచ్చు. ఈ జడ్జిమెంట్ అనేది మనకి ఏం తెలుపుతుందంటే ముఖ్యంగా ఎందుకు సుప్రీంకోర్టు ఇలా ఇస్తుంది? సో సస్టైనబుల్ డెమోక్రసీ అంటే డెమోక్రసీ అనేది సస్టైన్ అవ్వాలంటే ఇలాంటి అవకతవకలు ఏదైతే ఉన్నాయో మన కాన్స్టిట్యూషన్ని మిస్యూజ్ చేసుకున్నారో వాటినన్నింటిని కూడా ఓవర్కమ్ చేయాలి, దట్ ఈస్ వన్. అలాగే ఏంటి మనకి ఎలక్షన్ కమిషన్ అనేది టోటల్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ యొక్క టోటల్ ఇండిపెండెన్స్ అనేది దీని ద్వారా అష్యూర్ అనేది చేశారు. తర్వాత ఏంటంటే ఇది ఒక బెంచ్ మార్క్ అగ్రిమెంట్. సో ఇది ఏంటంటే ప్రజల యొక్క మేలు కోసం పిఏఎల్స్ లాంచ్ చేసి ఇంకా నుంచి మనకు కాన్స్టిట్యూషనాలిటీలో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ దే కెన్ మేక్ డెసిషన్ అన్నమాట. దాట్ ఈస్ ద బ్యూటీ. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దామా? ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ ఆర్టికల్, సౌత్ ఏషియా హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ ద రెసిలెన్స్ ఇట్స్ నీడ్స్. ఏం లేదన్నా,
సౌత్ ఏషియా అన్నారు. సౌత్ ఏషియా అంటే ఏంటి? సో ఇది ఒక మెయిన్స్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఇది మీకు జియోగ్రఫికల్, ఓకేనా. సో ఎకనామిక్ జియోగ్రఫీలో వస్తుంది, ఓకేనా. ఎకనామిక్ జియోగ్రఫీలో వస్తుంది, డైరెక్ట్ ఎకనామిక్స్లో కూడా వస్తుంది, ఎందుకంటే హ్యూమన్ క్యాపిటల్ అన్నారు కదా, సో అందులో కూడా వస్తుంది. సో బట్ డబల్ ఎండెడ్ అప్రోచ్ కాబట్టి వీ నీడ్ టు స్టడీ ఇన్ అ బ్రాడ్. ఈ టాపిక్ని నేను ఫస్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ని మనం ఎలా ఆన్సర్ చేస్తామో దాని పరంగా మనం అనలైజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టాపిక్లో నుంచి వచ్చే క్వశ్చన్ ఒకవేళ ఓవరాల్గా మనం చదివామంటే మనకు అర్థమయ్యే క్వశ్చన్ ఏంటంటే, సో చూడండి, సౌత్ ఏషియా. సో చూడండి, సౌత్ ఏషియా, సౌత్ ఏషియా పొసెస్, ఓకేనా, పొసెసెస్, సౌత్ ఏషియా పొసెసెస్ రిమార్కబుల్, సౌత్ ఏషియా పొసెసెస్ రిమార్కబుల్, ఓకేనా, రిమార్కబుల్ హ్యూమన్ క్యాపిటల్, రిమార్కబుల్ హ్యూమన్ క్యాపిటల్, క్యాపిటల్ బట్ అండర్ యూటిలైజ్డ్. ఏమంటాం? అండర్ యూటిలైజ్డ్. ఎక్స్ప్లెయిన్. ఇది పలు రకాలుగా అడగచ్చు. నేను సింపుల్గా అడిగాను ఈ క్వశ్చన్ పలు రకాలుగా. ఇట్స్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ కోవిడ్-19, సజెస్ట్ ద చేంజెస్, హౌ టు అడ్రస్ ద ఇష్యూస్, లేదంటే ఏంటంటే ఎలాగన్నా అడగచ్చు. డైరెక్ట్గా ఇది మెయిన్స్ క్వశ్చన్ అనలైసిస్ అనుకోవచ్చు. నేను ఒక టాపిక్ చూసి అది మెయిన్స్ ఆ ప్రిలిమ్స్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అది మెయిన్స్ అయితే మనం ఎలా రాయాలి అనేది మనం చూస్తాం. సో ఇక్కడ చూడండి, మనకి ఓవరాల్గా మనం తీసుకున్నాము అంటే సౌత్ ఏషియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఏంటి? సౌత్ ఏషియా అంటే ఏంటంటే చూడండి, ఆఫ్ఘాన్, ఓకేనా, మన ఇండియా చుట్టుపక్కల ఉంటున్న దేశాలు ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్. సౌత్ ఈస్ట్ ఏషియా కాదు, మనం చూసేది ఏంటంటే సౌత్ ఏషియా, బంగ్లాదేశ్, ఓకేనా, బంగ్లాదేశ్, భూటాన్, ఓకేనా, భూటాన్. నెక్స్ట్ ఏంటంటే ఇండియా, ఇండియా, మాల్దీవ్స్, ఓకేనా, మాల్దీవ్స్. నెక్స్ట్ ఏమొస్తుంది? నేపాల్ వస్తుంది, తర్వాత పాకిస్తాన్, తర్వాత శ్రీలంక. అంటే వీళ్ళందరికీ గురువు ఎవరంటే మన ఇండియానే, ఓకేనా. అందుకే ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జియో పొలిటికల్ ఇష్యూస్లో చాలా చాలా ముఖ్యమైన పాత్ర వహించేది ఇది. అలాగే రీసెంట్గా 2020లో కోవిడ్-19 వచ్చిన తర్వాత, ఓకేనా, 2020 కోవిడ్-19 తర్వాత ఎకనామిక్ క్రైసిస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో, ఓకేనా, ఈ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందంటే దారుణంగా ఉంది. శ్రీలంకలో ఎకనామిక్ పరిస్థితి దారుణంగా ఉంది, అలాగే పాకిస్తాన్లో దారుణంగా ఉంది, బంగ్లాదేశ్ దారుణంగా ఉంది. ఈ ఎకనామిక్ క్రైసిస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇండియా ఒకటి సేఫ్ అనుకుంటున్నాం, ఓకేనా. యాక్చువల్గా పాండమిక్, ఎకనామిక్ క్రైసిస్ ఇవన్నీ వచ్చిన తర్వాత అంటే ర్యాపిడ్ రిసెషన్లో సఫర్ అవుతున్నారు, సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే, సో ఇప్పుడు ఏం చెప్తున్నాము? హ్యూమన్ క్యాపిటల్ అంటున్నాం. సో అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ తీసుకున్నాం అనుకోండి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క పాపులేషన్ తీసుకున్నామంటే సుమారుగా ఏంటంటే, ఓకేనా, గ్రేటర్ దెన్ 1.8 బిలియన్ అనేది ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక మోస్ట్ పాపులస్ రీజియన్ ఏదైనా ఉందంటే ఇదేనన్నా. చైనా కన్నా కానీ మనం మొత్తం ఈ సౌత్ ఏషియాలో కలుపుకున్నామంటే మనమే పాపులస్, ఓకేనా. ఓవరాల్గా మన ఫ్రెండ్షిప్ నేషన్స్ అన్నీ కలుపుకున్నామంటే అన్నింటిలో కలుపుకున్నట్టు మన ఇండియన్ సబ్ కాంటినెంట్ రీజన్, వీటిని మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ అని కూడా అంటాం. అలాగే ఈ ప్రాంతం అనేది జియోగ్రఫికల్గా కూడా చాలా 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 వెల్ వస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి హిమాలయాస్ ఉన్నాయి, ఈ ప్రాంతంలో హిమాలయాస్ అద్భుతంగా ఉన్నాయి, హిందూ కుష్ ఉన్నాయి, ఓకేనా, హిందూ కుష్ రేంజెస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే అందరికీ తెలిసిన గంగా, యమున, ఇండస్, అలాగే సీస్ మనకి బే ఆఫ్ బెంగాల్, ఇంకా చెప్పాలి అంటే ఇండియన్ ఓషన్, ఇలా అద్భుతమైన జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ అనేది కలిగి ఉన్న ఒక ప్రాంతము. అలాగే ఈ ప్రాంతం అంతా ఎకనామీ తీసుకున్నామంటే, సౌత్ ఏషియన్ ఎకనామీ తీసుకున్నామంటే ఇవన్నీ కూడా మీరు చిన్నప్పుడు చదువుంటారు, నా స్కూల్ డేస్లో ఇచ్చే చదువుంటారు. ఇండియాలో లార్జెస్ట్ ఎకనామీ ఎవరన్నా ఈ ప్రాంతంలో? లార్జెస్ట్ ఎకనామీ అంటే ఎవరో కాదు, మన గురువు గారు ఇండియానే, ఓకేనా. వారందరికీ కూడా తోపుతురు ఇండియానే. సుమారుగా ఈ ప్రాంతంలో అంటే 70% ఆఫ్ జీడిపి, అంటే మొత్తం సౌత్ ఏషియాలో 70% ఆఫ్ జీడిపి ఇండియాదే ఉంటుంది. అలాగే మన ఎకనామీలో ఏంటి నాన్న, మనందరికీ కూడా అగ్రికల్చర్ అనేది ప్రైమరీ. సౌత్ ఏషియాలో మెయిన్ ఎకనామీ ఏంటి? అగ్రికల్చర్ అనేది ప్రైమరీ ఎకనామీ. అగ్రికల్చర్ అది పనిగా మన స్టాపుల్ ఫుడ్ అయిన రైసు, వీటు ఇవే మనం ప్రాముఖ్యంగా తింటూ ఉంటాం. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనం అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాము, ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో సౌత్ ఏషియా అనేది ఇప్పుడే అనేది చాలా ఫార్వర్డ్గా ఉంది. అందులో ప్రాముఖ్యంగా అంటే కాటేజ్ లెవెల్ అంటే ఎంఎస్ఎంఈ లెవెల్లో మనం ఏంటంటే టెక్స్టైల్ కానీ ప్రపంచానికి టెక్స్టైల్, గార్మెంట్స్, లెదర్ ఇలాంటి వాటిలో ఎప్పుడు కూడా ముందడుగులోనే ఉంటున్నాం నాన్న. ఇంకా మేజర్ ఎక్స్పోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఇవే ఉండేది. సో అలాగే తీసుకున్నామంటే క్లైమేట్ తీసుకుందాం. సో ఈ ప్రాంతం యొక్క క్లైమేట్ తీసుకున్నామంటే ప్రపంచంలోనే ఒక యూనిక్ టైప్ ఆఫ్ క్లైమేట్ మాన్సూన్, ఓకేనా. మాన్సూన్ ఆధారింపజేసి రెయిన్ఫాల్ ఇవన్నీ కూడా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు డ్రౌట్స్ ఎక్కువగా వస్తుంటాయి మాన్సూన్ వల్ల.
తర్వాత ఫ్లడ్స్ కూడా వస్తుంది మాన్సూన్ వల్ల. అంటే ఈ జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ప్యాటర్న్స్ని అన్నింటినీ కూడా చూసుకుంటుంది. అలాగే క్లైమేట్ ప్యాటర్న్ ఇలా ఉందంటే క్లైమేట్ రిస్క్ కూడా ఇక్కడ ఎక్కువేనన్న. క్లైమేట్ రిస్క్ విషయానికి వచ్చామంటే క్లైమేట్ రిస్క్లో ముఖ్యంగా ఏంటంటే క్లైమేట్ రిస్క్ ఫేస్ చేసే మొట్టమొదటి కంట్రీ ఏంటంటే మాల్దీవ్స్. ఓకేనా, మాల్దీవ్స్లో ఏంటంటే సీ లెవెల్ రైస్. ఓకేనా, సో క్లైమేట్ చేంజ్ వల్ల సీ లెవెల్ రైస్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మొట్టమొదటి నేషన్ అదే. ఇదే కాకుండా ఇక్కడ డ్రౌట్, ఫ్లడ్స్ ఇలాంటివి కూడా వస్తున్నాయి కాబట్టి హీట్ రిలేటెడ్ రీసెంట్గా మీకు హీట్ వేవ్స్ గురించి కూడా ఆర్టికల్ రావడం అనేది జరిగింది చూసారా. సో హీట్ రిలేటెడ్, ఓకేనా, హీట్ రిలేటెడ్ కూడా సమస్యలు అనేది ఎక్కువగానే ఉంటున్నాయి. సో ఇదంతా కూడా కామన్. అలాగే ఈ ప్రాంతంలో వచ్చేసి బయోడైవర్సిటీ కూడా ఒక యూనిక్ నన్న. బయోడైవర్సిటీ విషయానికి వచ్చినా కానీ వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ప్యాటర్న్. అలాగే ఎన్విరాన్మెంట్ థ్రెట్ కూడా ఎక్కువ. ఓకేనా, వాస్ట్ బయోడైవర్సిటీకి ఎక్స్టెంట్ అనేది మన సౌత్ ఏషియాలోనే ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఇండియన్ పర్స్పెక్టివ్లో చదువుతాము, కానీ మనకి ఇండియన్ పర్స్పెక్టివ్ కన్నా కానీ ఈ యొక్క సౌత్ ఏషియాలో ఫోర్ ఫాదర్ అన్నా కానీ ముందు నుంచి ఒక ఫార్వర్డ్ ఫ్రంట్ అన్న ఇండియానే. కాబట్టి మనం ఖచ్చితంగా మనము ఇండియానే ఫోర్ ఫ్రంట్లో పెట్టి ఈ టాపిక్స్ అనేవి డిస్కస్ చేయాలి. అలాగే మనకి ఎన్విరాన్మెంట్లో ఫారెస్ట్, డీఫారెస్టేషను, ఎయిర్, వాటర్ పొల్యూషన్ చాలా ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. సో ఇది ఓవరాల్గా ఏంటంటే సౌత్ ఏషియా యొక్క ఇంట్రొడక్షన్. మరి ఇక్కడ మనం చదువుకున్న టాపిక్ ఏంటి, అండర్ యూటిలైజ్ అన్నారు. అండర్ యూటిలైజ్ అంటే ఏంటి, మెయిన్స్ క్వశ్చన్ నేను ఇప్పుడు ఏమన్నాను, అండర్ యూటిలైజ్డ్ అంటే మన టాలెంట్ అనేది ప్రాపర్గా ఉపయోగించబడలేదు, మన ప్రాంత ప్రజలు అనేవాళ్ళు ప్రాపర్గా డెవలప్ కాలేదు సౌత్ ఏషియా. దానికైనా కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో అన్నిటికన్నా బిగ్గెస్ట్ అసెట్ ఏంటన్నా, ప్రపంచంలోనే అన్నిటికన్నా బిగ్గెస్ట్ అసెట్ ఏంటి, పీపుల్. మనుషులేనన్నా అన్నిటికన్నా బిగ్గెస్ట్ అసెట్, వస్తువులు కాదు. సో ఆ పీపుల్ అనేది సౌత్ ఏషియాలో డామినెంట్. ఓకేనా, పీపుల్ అనేవాళ్ళు సౌత్ ఏషియాలో డామినెంట్. కాకపోతే వేస్ట్ అంటే ఏంటి, ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ఏం చెప్తున్నారు అంటే చూడండి, గ్రేటర్ దాన్ 24 ఏజ్ అంటే 24 ఏజ్లో వచ్చేసి వర్కింగ్ పాపులేషన్ గ్రూప్లోకి అనేది ఎంటర్ అవుతారు. అంటే గ్రేటర్ దాన్ 24 ఏజ్ లేబర్ ఫోర్స్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవ్రీ మంత్. ఓకేనా, సో చూడండి, లేబర్ ఫోర్స్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు మన సౌత్ ఏషియాలో ఎవ్రీ మంత్, ఒక నెలకు తీసుకున్నాం, ఎవ్రీ మంత్కి వచ్చేసి సుమారుగా ఏంటంటే 10 lakh మెంబర్స్ ఉన్నారన్నమాట. అంటే 10 లక్షల మంది ఒక సగటు నెలకు వచ్చేసి 24 సంవత్సరాల వయసు దాటుకొని సో వాళ్ళు సో కాల్డ్ లేబర్ ఫోర్స్లోకి ఎంటర్ అవుతున్నారు. దట్ ఈస్ అంటిల్ 2030. ఓకేనా, సో 2030 వరకు ఇంతమంది అనేది లేబర్ ఫోర్స్లో ఎంటర్ అవుతున్నారు. అంటే వన్ ఆఫ్ ద ప్రొడక్టివ్ అంటే డెమోగ్రఫిక్ డివిడెంట్లో ప్రపంచాన్నే అతిక్రమించే ఒక జనాభా ఉంటున్న ప్రాంతం. అలాగే ప్రజలంతా కూడా వర్కింగ్ ఫోర్స్లోకి ఎంటర్ అవుతున్న ప్రాంతం. కాకపోతే ఆ బిగ్గెస్ట్ అసెట్ కాస్త వేస్ట్ఫుల్ అవుతుంది. అంటే ప్రాపర్గా వాళ్ళకి ఏం లేదు, స్కిల్ లేదు, టాలెంట్ లేదు, అవైలబిలిటీ లేదు, జాబ్ ఆపర్చునిటీ లేదు, దారుణమైన పరిస్థితులు అనేది ఉన్నారనేది మనం వాస్తవం తెలుసుకోవాలి. అలాగే ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి నాన్న. చిల్డ్రన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్స్ విషయంలో తీసుకున్నామంటే ప్రపంచంలో సౌత్ ఏషియాలో వరల్డ్స్ 1/3 స్టంటెడ్ అన్న. అంటే మంచిగా ఫుడ్, పౌష్టికాహారం లేకుండా స్టంటెడ్ పాపులేషన్స్ అనేది వస్తున్నారు. అలాగే ఈ యొక్క చిల్డ్రన్స్ అనేది 18 ఇయర్స్, ఓకేనా, 18 ఇయర్స్కి రావడంతో, ఓకేనా, 18 ఇయర్స్కి వచ్చేసి మోర్ దెన్ 48%, ఓకేనా, 48% వచ్చేసి ఫుల్ ప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది అటెండ్ అవుతున్నారు. ఫుల్ ప్రొడక్టివ్ పొటెన్షియల్ అంటే ఏదో రకంగా వచ్చేసి దే ఆర్ గెటింగ్ టు ద మ్యారేజ్ అండ్ దిస్ థింగ్స్. అలాగే వాళ్ళకి ప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది వారు అటెండ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ 2 ఎండ్. ప్రొడక్టివ్ పొటెన్షియల్ అంటే బయాలజికల్ అండ్ ఫిజికల్. సో వారి యొక్క ఎంప్లాయ్మెంట్ క్యాపబిలిటీస్ కానీ, అలాగే ఫిజికల్ క్యాపబిలిటీస్ కానీ, బయాలజికల్ క్యాపబిలిటీస్ కానీ అన్నీ కూడా 18 ఇయర్స్కి సుమారుగా సగం శాతం మంది ఎంటర్ అయిపోతూ ఉన్నారు. అలాగే అలాంటప్పుడు గవర్నమెంట్ అనేది చాలా జాగ్రత్తగా, గవర్నమెంట్ అనేది హెల్త్, ఆరోగ్య శాఖలోను అలాగే ఎడ్యుకేషన్లోనూ మంచిగా అనేది ఇన్వెస్ట్ చేయాలి. మరి సౌత్ ఏషియా పరిస్థితి ఎలా ఉందో తెలుసా, జస్ట్ 1% అనేది హెల్త్కి పెట్టుబడి పెడుతున్నారు, 2.5% మాత్రమే ఎడ్యుకేషన్కి పెట్టుబడులు పెడుతున్నారు. సో అంటే ఏంటి, వరల్డ్ యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, ఇది సౌత్ ఏషియా పరిస్థితి. మరి వరల్డ్ యావరేజ్ తీసుకున్నాను అనుకోండి, వరల్డ్లో వచ్చేసి హెల్త్కి, ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కోసం 5.9% పెట్టుబడి పెడుతున్నారు నాన్న. అలాగే ఎడ్యుకేషన్కి తీసుకున్నారు అంటే వరల్డ్ వైడ్ అనేది వరల్డ్ యావరేజ్ అనేది 3.7%. అంటే మరీ దారుణమైన పెట్టుబడులు అనేది పెడుతున్నాము ఫర్ దిస్ పర్పస్. అలాగే ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత మనం ఇంకా కాస్త కష్టాల్లోకి వెళ్ళిపోయిన ఉన్న కోవిడ్-19 వచ్చిన తర్వాత సుమారుగా 3.5 crore పీపుల్ 3.5 crore పీపుల్ అంతమంది ప్రజలు వచ్చేసి పుష్డ్ టు పవర్టీ, సౌత్ ఏషియాలో పుష్డ్ టు పవర్టీ, పేదరికంలోకి వాళ్ళు తోయబడి ఉన్నారు. సో అంటే ఇది ఒక దారుణమైన విషయం. ఇవన్నీ కూడా హ్యూమన్ క్యాపిటల్ అనేది వృధా అయిపోతుంది. చాలా వరకు పాండమిక్ తర్వాత ఎక్కువ మంది ఇంకొక సమస్య ఫేస్ చేస్తున్నారు, ఏంటంటే లెర్నింగ్ పవర్టీ అంటారు. సార్ ఈ లెర్నింగ్ పవర్టీ ఏం సార్ కొత్త పదంగా ఉంది అనుకుంటున్నారా? ఇలాంటి పదాలే మీకు చాలా జాగ్రత్తగానే తెలియాలి నాన్న. అంటే లెర్నింగ్ పవర్టీ అంటే 10 years ఏజ్, 10 సంవత్సరాల వయసు వచ్చి కూడా కెనాట్ రీడ్
కెనాట్ రీడ్ సింపుల్ టెక్స్ట్ వాళ్ళనే లెర్నింగ్ పవర్టీ అంటాం. సో లెర్నింగ్ పవర్టీ అంటే 10 సంవత్సరాల వయసు వచ్చి ఒక లెటర్ని చదవలేని వాళ్ళు, ఒక పదాన్ని చదవలేని దారుణమైన పరిస్థితుల్లో, దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ది సో కాల్డ్ లెర్నింగ్ పవర్టీ అన్నమాట. అంటే చాలా ప్రజలు అనేది పవర్టీలో సఫర్ అవుతున్నారు. చాలా వరకు స్టూడెంట్స్ అనేది ఎడ్యుకేట్ కాలేకపోతున్నారు. పవర్టీ ఈస్ లీడింగ్ టు ఆల్ ద ప్రాబ్లమ్. పవర్టీ ఏ బిగ్గర్ ప్రాబ్లమ్ సౌత్ ఏషియా అంటే ఇండియా మాత్రం కాదు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అన్నిటినీ కలుపుకొని బిగ్గర్ ప్రాబ్లం అన్నమాట. సో అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అన్ని దేశాలు కూడా కలిసికట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఏం చేయాలి? సో స్టెప్స్ టు బి టేకెన్. సో ఇది కన్క్లూషన్ లాంటిది. క్వశ్చన్కి కన్క్లూషన్ ఎలా ఉంటుందన్న? కన్క్లూషన్ అంటే ఏంటంటే మనం ఫైనల్గా ఏం చేయాలి? సో మనము అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మంచిగా స్కిల్ అన్నీ ప్రొవైడ్ చేసే విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది పేదలందరికీ కూడా లో కాస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. లో కాస్ట్ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఇస్తుంటేనే వారు డెవలప్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వారి యొక్క లిటరసీ రేట్ ఇవన్నీ పెంచడానికి బంగ్లాదేశ్ గవర్నమెంట్ పలు స్కీమ్స్ అందించింది. అలాగే తమిళనాడు గవర్నమెంట్ కూడా రీసెంట్ పాస్ట్లో తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి ఎవరైతే కోవిడ్-19 వల్ల ఎడ్యుకేషన్ మిస్ అయ్యారో ప్రీ స్కూలింగ్ అందరికీ కూడా ఏంటంటే, సో చూడండి, ప్రీ స్కూలింగ్ ఉన్నవారికి ఏంటంటే 2 hours ఎక్స్ట్రా సెషన్ ఇచ్చిందనమాట. 2 hours. సో సారీ, దిస్ ఇస్ 2 hours ఎక్స్ట్రా సెషన్ కదా, తమిళనాడు వేరే ఇచ్చింది. ఏంటంటే 6 months ఎక్స్ట్రా క్లాసెస్. అది 6 months వచ్చేసి ఎక్స్ట్రా క్లాసెస్. ఓకేనా? 6 months వచ్చేసి ఎక్స్ట్రా రెమెడియల్ క్లాసెస్. అంటే ఒక 2 సంవత్సరాలు కోవిడ్తో మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎక్స్ట్రా క్లాస్ అనేది ఇస్తారు. ఓకేనా? తర్వాత ఇంకా చూసుకున్నామంటే నేపాల్లో వచ్చేసి గవర్నమెంట్ టీచర్స్కి వచ్చేసి సపరేట్ ట్యూటరింగ్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చున్నారు. ఓకేనా? సో అంటే ఏంటి, నేపాల్లో వచ్చేసి సో కాల్డ్ ఫౌండేషన్ లిటరసీని అందించడానికి వారు ఏంటంటే ఫోన్, ఓకేనా, నేపాల్లో వచ్చేసి ఫోన్ యూస్ చేసుకుని, ఓకేనా, ఫోన్ ట్యూటరింగ్ అనేది చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం వల్ల ఏంటంటే 30% దాకా స్టూడెంట్స్ మధ్య గ్యాప్ అనేది రీఫిల్ చేయగలరు. సో ఇలా కొన్ని క్రిసిస్ సిచ్యువేషన్స్లో అందరూ కలిసికట్టుగా క్రిసిస్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతూ వీ నీడ్ టు మేక్ ఎఫర్ట్స్ అనేది చెప్తున్నారు. సో అప్పుడే సౌత్ ఏషియా అనేది ఇట్ వుడ్ బీ ఇన్ అ ఫోర్ ఫ్రంట్ ఇన్ ద ఇంటర్నేషనల్ సినారియో. అలాగే డేటా అండ్ టెక్నాలజీ, కొత్త రకమైన డేటా అండ్ టెక్నాలజీ వాటిని ఉపయోగించుకుంటూ మోడర్న్ డే ఎడ్యుకేషన్ పిల్లలకు అనేది మనం క్వాలిటీగా అనేది అందించాల్సిన ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీగానే చెప్తున్నారు. అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా ఏం చెప్తుందంటే చాలా వరకు మన ఇండియాలో ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్, ఈ 3 చూడండి. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే మనకి హెల్త్ ఉంటుంది, తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఏంటంటే స్కిల్ ఉంటుంది. ఈ 3 కూడా వేరే డిపార్ట్మెంట్స్లా ఉంటుంది, కానీ దే ఆర్ ఇంటర్డిపెండెంట్. ఒక కంట్రీలో, ఒక రీజియన్లో అన్నీ డెవలప్ అయితేనే ప్రజలు పూర్తిగా డెవలప్ అవుతారు. ఒకటి హెల్త్ లేదంటే ఎడ్యుకేషన్ అందదు, స్కిల్ లేదంటే ఎడ్యుకేషన్ రాదు, హెల్త్ రాదు. అంటే అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. ఒకటి లేదంటే ఇంకోటి లేదు అనేది వరల్డ్ బ్యాంక్ అనేది చెప్పాను. సో ఓవరాల్గా మనం ఏం కాన్సన్ట్రేట్ చేయాలి, సౌత్ ఏషియా పార్ట్లో వచ్చేసి హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ మనం పరిపూర్ణంగా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు, ఎఫర్ట్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా అనేది వేయాలని చెప్తున్నారు. దాట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆర్టికల్ హియర్. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. స్టూడెంట్స్, టాపిక్ వెళ్ళడానికి ముందు ఏపీఎస్సీలో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్ కోసం అద్భుతమైన ఆఫర్. 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. మన యానివర్సరీ మంత్లీ ఆఫర్లో భాగంగా 20,000 రూపీస్ కాస్ట్ చేసి మీకు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అనేది 15,000 రూపీస్కి అందిస్తున్నాం. ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందిస్తున్నాం నాన్న. 5,000 రూపీస్ మాత్రమే. త్వరపడండి, ఏపీఎస్సీ నోటిఫికేషన్స్ చాలా రన్ అవుతున్నాయి, న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఎగ్జామ్ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చింది 10 రోజుల ఎగ్జామ్ అంటే మనం తందనానా అంటూ తలకిందల కూర్చున్నా కానీ ఎగ్జామ్ క్లియర్ అవ్వడం కష్టమండు. సో అందువల్ల ముందుగానే ప్రిపేర్ అయ్యి సిద్ధంగా మనం ఉండాలి. కాబట్టి లెట్స్ గెట్ ద కోర్సెస్. అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇప్పుడు అయిపోతుంది, మెయిన్స్ జరగబోతుంది. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్కి మనం ఇప్పటి నుంచే సిద్ధం అవ్వాలి. ఎవరైతే గ్రూప్ 1 సక్సెస్ అవ్వాలని డ్రీమ్ చేస్తున్నారో, అది డ్రీమ్తో ప్రిపేర్ అవుతున్నారో, మీకైనా అద్భుతమైన అవకాశం అండి. ఏపీఎస్సీ గ్రూప్ 1 లైవ్ మరియు రికార్డెడ్ కోర్సెస్ అని మనం 35,000 రూపీస్కి అందిస్తున్నాం. ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందిస్తున్నాం. అలాగే ఫ్రెష్ బ్యాచెస్ అనేది April 1st అంతా కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి కైండ్లీ హరీ గైస్, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ అద్భుతమైన ఆర్టికల్ నాన్న, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో కాల్డ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేది మనము March 3rd నాడు సెలబ్రేట్ చేస్తున్నాము. సో వీ నీడ్ టు సెలబ్రేట్ దిస్ స్పెషల్. సో ఇది ఒక క్విజ్ లాగా వాళ్ళు క్వశ్చన్ అనేది ఇచ్చారు. క్విజ్ 1. This day was chosen as a day as it was the day sites came into become 50 years. The logo of the sites is stylish representative of which herbivore.
సో ఇక్కడ క్వశ్చన్ అడిగారు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యొక్క సైట్స్ గురించి, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే గురించి, వీటి గురించి మనం తెలుసుకుందాం. సో దీన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలోనే మనం చదివితే కూడా చాలు, ఇట్స్ గుడ్ నాన్న. సో కాకపోతే ఇది మళ్ళీ నెక్స్ట్ డే ఆన్సర్ ఇస్తారు, మనకు నెక్స్ట్ డేకి వద్దు. బట్ వాట్ ఈస్ కంటెంట్ అనేది మనం చూసుకున్నామంటే దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏం లేదన్న 1973లో గుర్తుపెట్టుకోండి, 1973లో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయిందన్న. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కన్వెన్షన్. సో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇది ఒక కన్వెన్షన్లా స్టార్ట్ అయింది. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్, ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. ఫానా అంటే ఏంటి? యానిమల్స్ని ఫానా అంటారు. ఫ్లోరా అంటే ఏంటి? ప్లాంట్ వెరైటీని ఫ్లోరా అంటారు. దీన్నే మనం క్యూట్గా సింపుల్గా సైట్స్ అని అంటాం. అది స్టార్ట్ అయ్యి సుమారుగా 50th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుని 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందనన్న. సో 50th యానివర్సరీ సెలబ్రేషన్లో భాగంగా ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేది మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అలాగే ఇది ఒక అగ్రిమెంట్ నాన్న. ప్రపంచ దేశాలంతా ముందుకొచ్చి నాన్న ఈ యొక్క అనిమల్స్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఈ యొక్క ప్లాంట్ వెరీ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో వాటిని ఎండేంజర్డ్ స్పీసీస్ని ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏం చేయాలి? అవేర్నెస్. సో వీఆర్ క్రియేటింగ్ ఏ అవేర్నెస్, అవగాహన కల్పిస్తూ అలాగే ప్రొటెక్ట్ చేస్తూ వేటిని ప్రొటెక్టింగ్ ద బర్డ్స్, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న యానిమల్స్ని అండ్ ప్లాంట్స్, జంతువులను అలాగే ప్లాంట్ వెరైటీని మనం కాపాడుకోవాలి. అదే ఒక కన్వెన్షన్ అన్న. సరే, ఇప్పుడు సైట్స్ అంటే మీకు అర్థమైంది, బేసిక్ ఇచ్చేసాను. ఈ సైట్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఏదైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ట్రేడ్స్ ఇవన్నీ జరుగుతుందంటే వాటి యొక్క సర్వైవల్కి, ఆ జీవరాశుల యొక్క జీవనానికి అడ్డుగా ఏదైనా ఉందంటే వెంటనే వచ్చేసి దాన్ని అడ్డుకోవడానికి అనేది ప్రయత్నిస్తారు. అలాగే ఇంకొక విషయం, ఈ డే ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నామంటే ఈ డే ఒరిజినల్గా స్టార్ట్ అయింది వచ్చేసి 2013లో నాన్న. 2013లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ గారు, ఓకేనా, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఏంటంటే యుఎన్ వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేది అనౌన్స్ చేస్తారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేది అనౌన్స్ చేస్తారు. అప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇది 10th యానివర్సరీ అనుకోవచ్చు. సో ఇది రెగ్యులర్గా అనేది మనం సెలబ్రేట్ చేస్తున్నాం. గత సైట్స్ ఫామ్ అయ్యి మనకి 50 years అయ్యింది కాబట్టి సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అలాగే ఇది ఏం చెప్తుందంటే ఈ సైట్స్ అనేది ఎలా ఫామ్ అయిందంటే ఒరిజినల్గా వచ్చేసి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్, ఓకేనా, ఇంటర్నేషనల్ యూనియన్, ఓకేనా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో మన సృష్టిని, మన నేచర్ని కాపాడుకోవడానికి మనం ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కోసం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేయాలి. ఐయుసిఎన్ తరపు నుంచి, ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఐయుసిఎన్ తరపు నుంచి 1963లో ఒక డిసిషన్ డ్రాఫ్ట్ అనేది రెడీ చేస్తారు. ఆ డ్రాఫ్ట్ని అనుసరించి దీన్ని ఏమంటాం? ఐయుసిఎన్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అన్న. ఆ డ్రాఫ్ట్ అనేది రాటిఫై చేస్తారు. రాటిఫై చేసి డిసైడ్ చేసిన తర్వాత అన్ని గవర్నమెంట్ బాడీస్ అంతా కూడా సైన్ చేస్తారు. అలాగే ఇది లీగల్లీ బైండింగ్. వాట్ ఈస్ లీగల్లీ బైండింగ్ నాన్న? లీగల్లీ బైండింగ్ అంటే ఏంటంటే సో ఎవరైతే పార్టీస్, సో లీగల్లీ బైండింగ్ ఫర్ ద పార్టీస్, ఎవరైతే ఐయుసిఎన్ ఈ యొక్క సైట్స్ అగ్రిమెంట్ సైన్ చేస్తారో ఖచ్చితంగా వారు ఇలాంటి అనిమల్స్ కానీ, జంతువులు కానీ, అలాగే ప్లాంట్స్ కానీ ఇల్లీగల్ ట్రేడ్ చేయకుండా అడ్డుకోవాలి. మీకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఎయిర్పోర్ట్లో ఇలా టాటాయిస్ని పట్టుకున్నారు, ఇలాగే ఇంకొక జీవుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకున్నారు, ఏనుగు తండాలు పట్టుకున్నారు, ఇలా ఎన్నో మనం వింటూ ఉంటాం. ఇవన్నీ వింటున్నట్టే ఏంటి, అవన్నీ కూడా వీటికి అనుసరించి. అలాగే మన ఇండియా కూడా దీనికి సైన్ చేసిందండో. ఇండియా కూడా సిగ్నేటరీ టు ద సైట్స్ అగ్రిమెంట్స్, ఓకే, సైట్స్ కన్వెన్షన్కి మనం కూడా సిగ్నేటరీ. ఎప్పుడు సార్ సైన్ చేశారంటే 1976 టైంలోనే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది సైన్ చేసేసారు. తర్వాత ఏంటంటే ఈ సైట్స్ మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి నాన్న. సైట్స్ ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే సైట్స్లో వచ్చేసి కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తుంటారు. అంటే ఏంటంటే వారు ఎప్పుడైనా కానీ ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్లో కానీ ముఖ్యంగా ఒక స్పీసీస్ని ట్రేడ్ చేసేదానికి వీటికి వాళ్ళు ప్రాపర్గా అనేది ఒక అపెండిక్స్ లాగా రెడీ చేస్తుంటారు. అపెండిక్స్ అంటారు. సో అందులో ఏంటంటే వారు 3 అపెండిక్స్ అనేది ఉంటారు. సో అందులో ఏంటంటే అపెండిక్స్ 1 అనేది ఉంటుంది. సో అపెండిక్స్ 1లో ఏంటంటే చూడండి, ఏవైనా కానీ స్పీసీస్ అపెండిక్స్ 1లో ఏ స్పీసీస్ నుంచి ఉంటారంటే స్పీసీస్ థ్రెటెండ్ విత్ ఎక్స్టెన్షన్, అంటే అంతరించిపోయే పరిస్థితిలో ఉంటున్నవి. థ్రెటెండ్ విత్
ఎక్స్టింక్షన్ అంటే అంతరించిపోయే స్థాయిలో ఉంటున్న జీవులన్నింటినీ కూడా అపెండిక్స్ 1లో అనేది ఉంచుతారు. అంటే ఇవి ఎక్సెప్షనల్ సర్కిల్, వీటి యొక్క ట్రేడ్ అనేది ప్రాహిబిటెడ్, వీటి యొక్క ట్రేడ్ అనేది కంప్లీట్లీ ఇల్లీగల్. పొరపాటున దొరికారంటే ఎత్తుకుపోయి జైల్లో కూర్చోబెట్టి వాయించి చేస్తారనమాట. సో మొత్తానికి దీనికి ఏంటంటే కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్, ఎప్పుడు దీని ట్రేడ్ అలో చేస్తారు, ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ విత్ ప్రాపర్ పర్మిషన్స్, అప్పుడు మాత్రమే. ప్రపంచ దేశాలకే పర్మిషన్ లేదన్నమాట. తర్వాత ఏంటంటే అపెండిక్స్ 2 ఉంటుంది ఓకేనా. సో అపెండిక్స్ 2 A2 రాస్తాను చాలా అనుకుంటాను, ఓకేనా, A2. సో అంటే ఏంటంటే అపెండిక్స్ 2లో ఏంటంటే లోవర్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అంత అవసరం లేదు అనే వాటిని, లోవర్ లెవెల్ ప్రొటెక్షన్ ఉండే యానిమల్స్ కానీ వాటిని కానీ ఇందులో ఇంక్లూడ్ చేస్తారు ఓకేనా. సో అలాగే ఏంటంటే అపెండిక్స్ 3 ఉంటుంది. ఇందులో ఏంటంటే స్పీసీస్ ఏవైతే ఓకేనా అట్లీస్ట్ 1 కంట్రీలో ప్రొటెక్షన్ కావాలి. సో ఏంటంటే కొన్ని స్పీసీస్ అనేది ఏదైనా ఒక కంట్రీలో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. అప్పుడు స్పీసీస్ నీడ్ ప్రొటెక్షన్ ఆన్ అట్లీస్ట్ 1 కంట్రీ, ఒక కంట్రీలో కానీ అట్లీస్ట్ 1 కంట్రీలో వచ్చేసి ప్రొటెక్షన్ కావాలి అనుకున్న అనిమల్స్ని వీటిలో ఉంచుతారు నాన్న, ఆల్ ఓవర్ వరల్డ్ కాదు. సో ఇది అపెండిక్స్ 1, 2, 3. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఏవైనా కానీ వీటిని ఉల్లంఘించాయంటే ఇల్లీగల్ ట్రేడ్ చేసినట్టు వాటి మీద లీగల్ యాక్షన్ అనేది తీసుకోవడం చేస్తారు. అలాగే లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా క్రియేట్ చేస్తారు. ఈ అపెండిక్స్ 3 ఎందుకు చెప్పానంటే ఇవి ప్రిలిమ్స్లో మీకు చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా అపెండిక్స్ 1లో ఏముంటుంది, 2లో ఏముంటుంది, 3లో ఏముంటుంది. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్స్ ఉంటాయి నాన్న. షెడ్యూల్స్లో ఫస్ట్ షెడ్యూల్ ఏంటి, 5th షెడ్యూల్ దాకా ఉంటుంది, అవి ఏంటి, ఇలా మనం చదువుకున్నది ఏంటి, ఆ క్లాసెస్ అనేది మీకు ఖచ్చితంగా ప్రిలిమ్స్లో యూస్ అవుతుందన్నమాట. లెట్స్ గెట్ ఇంటు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ చూస్తున్నారు అంటే ఈ ఇమేజ్ అనేది ఏంటంటే హిందూ పేపర్లో అష్టముడి లేక్ గురించి ఇచ్చినారు. సో అష్టముడిలో ఏంటంటే యాన్యువల్ ఫెస్టివల్. సో ఇక్కడ చూడండి, యాన్యువల్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది, సంవత్సరం జరుగుతుంది. ఆ యాన్యువల్ ఫెస్టివల్ దేనికోసం అంటే త్రిక్కదావూర్ శ్రీ మహాదేవర్ టెంపుల్ ఎక్కడుంది, కొల్లంలో. సో ఈ అష్టముడి లేక్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. కేరళలో బ్యాక్ వాటర్స్లో బోట్ హౌసెస్ అనేది చాలా ఫేమస్. అందులో ఇది చాలా ఫేమస్. ఇది ఒక హ్యూజ్ చారియోట్ని గుర్తిస్తుంది, ఎలా దేవుని పూజలు చేస్తూ అద్భుతంగా. సో లేక్ మధ్యలో వాళ్ళు తీసుకెళ్తున్నారో దానికి ఒక అద్భుతం. సో అలాగే ఈ అష్టముడి లేక్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో మల్టిపుల్ టైమ్స్ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చనే, మళ్ళీ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటి గురించి మనం చాలా జాగ్రత్తగా అనేది నేర్చుకుంటాం. సో లెట్ us రీడ్ ద అష్టముడి లేక్. సో ఇది ఎక్కడుందన్న, దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ కొల్లం ఎక్కడుంది, కేరళలో. సో కేరళలో ఉంది. అలాగే ఏంటంటే కేరళ స్టేట్లో ఓకేనా, కేరళ స్టేట్లో సెకండ్ లార్జెస్ట్ లేక్ ఏదన్నా ఉందంటే అది ఇదేనన్న. సో తర్వాత దీంట్లో స్పెషల్ ఏంటంటే దీన్ని ఏమంటారంటే గేట్వే టు కేరళ బ్యాక్ వాటర్స్. కేరళలో బ్యాక్ వాటర్ టూరిజం అనేది ఒక అద్భుతం అన్న. అలాంటి బ్యాక్ వాటర్ టూరిజంలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈ యొక్క అష్టైముడి. సో అష్టై అంటే ఏంటి, అష్టైముడి అంటారు. సో అష్ట అంటే 8, సో అలాగే వారు ముడి అంటే ఏంటంటే అది యొక్క బ్రాంచ్ లాగా ఓకేనా. సో దాని యొక్క 8 ఓకేనా, 8 కో జాయినింగ్ ప్లేస్ లాగా చెప్తారు. అలా అంటే వాటర్ సోర్సెస్ జాయిన్ అయ్యే ప్లేస్గా అని చెప్తారు. అలాగే ఏంటంటే ఈ లేక్ అనేది సింబలిక్గా ఎలా ఉంటుందంటే అంటే 8 వాటర్ సోర్సెస్ అనేది జాయిన్ అయ్యే ప్లేస్ లాగా ఒక ఆక్టోపస్ లాగా ఓకేనా. సో అంటే ఏంటంటే ఆక్టోపస్ స్ట్రక్చర్లో ఉంటుంది, అంటే పలు ప్రాంతాల నుంచి వాటర్ అనేది కనెక్ట్ అవుతున్నట్టు విధంగా ఓకేనా. ఆక్టోపస్ స్ట్రక్చర్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ యొక్క సో కాల్డ్ ప్రాంతంలో ఏంటంటే రివర్, ఒక నది కూడా కలుస్తుంది. ఆ రివర్ ఏంటంటే కల్లడ ఓకేనా. ఆ రివర్ కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయిపోతుంది కల్లడ. సో ఆ కల్లడ రివర్ అనేది వెస్టర్న్ ఘాట్స్ ఓకేనా, వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఆరిజినేట్ అయ్యి ఈ ప్రాంతంలో అనేది జాయిన్ అవుతుంది ఓకేనా, కల్లడ రివర్. ఇంకా ఈ లేక్ అనేది చాలా వరకు యూనిక్ ఎకోసిస్టమ్, ఈ ప్రాంతం అనేది చాలా వరకు యూనిక్ ఎకోసిస్టాన్ని గుర్తిస్తుంది. చాలా వరకు ఎకోసెన్సిటివ్. ఈ మధ్యకాలంలో పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో ఏంటంటే కోకోనట్ ట్రీస్ ఓకేనా, కోకోనట్ ట్రీస్ అనేది చుట్టూ ఈ లేక్ చుట్టూ అద్భుతంగా అనేది కోకోనట్ గ్రూవ్స్ అనేది ఉంటాయి నాన్న. ఇంకా చెప్పాలి అంటే అద్భుతమైన లైఫ్ స్టైల్ కానీ అలాగే అద్భుతమైన ఏం చెప్తారంటే యావిఫోనా అంటారు. యావిఫోనా అంటే ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యావిఫోనా అంటే పక్షులు నాన్న. యావిఫోనా అనేది చాలా అద్భుతంగా అనేది ఇక్కడ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పక్షులు ఉంటాయి. ఎక్కువగా టూరిస్ట్ విజిట్ చేసే ప్రాంతం ఇది. అలాగే రామ్సార్ సైట్ ఓకేనా,
రామ్సార్ సైట్గా వెట్లాండ్గా కూడా అనౌన్స్ చేసినారు. రామ్సార్ సైట్గా అలాగే ఇది వెట్లాండ్గా కూడా అనౌన్స్ చేసినారు. సో అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే కాదండో, సో దీంట్లో హౌస్ బోట్స్ చాలామంది హనీమూన్కి అలా టూరిజం వెళ్ళడానికి హౌస్ బోట్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఆ హౌస్ బోట్స్ ఏమంటారంటే అక్కడ కెట్టు వల్లం. సో కెట్టు వల్లమ్స్ అంటారు, కేరళలో కెట్టు వల్లమ్స్. ఇలాంటి పదాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ప్రామినెంట్ ప్లేస్, చాలా ఇంపార్టెంట్ ప్లేస్, న్యూస్లో వస్తుంది రెగ్యులర్గా. యూపీఎస్సీలో కూడా అడుగున్నారు అన్నప్పుడు అక్కడ ఉంటున్న హౌస్ బోట్స్ని ఏమంటారు, కెట్టు వల్లమ్స్ అంటారు. ఓకేనా, హౌస్ బోట్స్ అనేది అంటారు. సో ఇవన్నీ కూడా ఎక్కువ టూరిస్ట్ ఈ కెట్టు వల్లమ్స్ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి ఇలాగ హౌస్ బోట్స్ అంటే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హౌస్ బోట్స్ రూపంలో. సో ఇలా ఉంటుందన్న. ఇవి చాలా చాలా ప్రముఖమైనది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో దిస్ ఇస్ ఇట్. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళడానికి ముందు లెట్ సీ ద టీఎస్పీఎస్సీ తెలంగాణ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం చూడండి. గ్రూప్ 2 కోసం మనం అందిస్తున్నాం. గ్రూప్ 2 కావాల్సిన కోసం 15,000 రూపీస్కి అందుబాటులో చేస్తున్నాం. కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ అయి ఉన్నారో తెలంగాణ స్టూడెంట్స్కి షేర్ చేయండి, లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్. అలాగే తెలంగాణ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వారికి వచ్చేసి సో గ్రూప్ 1 ప్రిపరేషన్కి అయిన ఫుల్ కోర్స్ని మనం అందిస్తున్నాం. లైవ్ మరియు రికార్డింగ్ పద్ధతిలో 35,000 రూపీస్కే మనం అందిస్తూ ఉన్నాం. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నారంటే వారు కూడా దీన్ని అందించవచ్చండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక అద్భుతమైన ఆర్టికల్ అన్న, ఏం లేదన్న, ఆర్నమెంటల్ ఫిష్. సో చూడండి, ఆర్నమెంటల్ ఫిషెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అక్వేరియంలో వాటిలో ఉపయోగించుకుంటారు. ఆర్నమెంటల్ ఫిష్ ఆక్వాకల్చర్ అనేది లక్షద్వీప్లో చాలామంది ఫాలో అవుతున్నారు. లక్షద్వీప్ ఐలాండ్లో అది ఉమెన్ ఎంపవర్మెంట్కి అద్భుతంగా హెల్ప్ అవుతున్నట్టు తెలుపుతున్నారు నాన్న. సో ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్గా డెవలప్ చేస్తున్నారు. సో కమ్యూనిటీ బేస్డ్గా అంటే అంతా ఒక లోకల్ పీపుల్ అందరూ కూడా కలిసి అంటే అక్కడున్న ఉమెన్, ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్లో లక్షద్వీప్లో హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఉమెన్కి ఇది ఒక సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి, వారు ఇంకొకరి మీద ఆధారపడి కాకుండా సో వారి జీవనోపాధిని వాళ్ళే వెతుక్కోవడానికి అనే ఒక అద్భుతమైన అవకాశం అనేది కల్పిస్తుంది అని చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా సుమారుగా 77 ఓకేనా 77 ఉమెన్స్ అంతా కలుసుకొని ఇలాంటి ఒక ఆర్నమెంటల్ ఫిష్ ఆక్వాకల్చర్ అనేది స్టార్ట్ చేశారన్న. వారికి సపోర్ట్ చేసే విధంగా ఐసీఏఆర్ ఓకేనా, ఐసీఏఆర్ మన ఇండియన్ రీసెర్చ్ గ్రూప్ నుంచి కూడా ఏంటంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ఓకేనా నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ అనేవారు హెల్ప్ చేస్తారు. వారు హెల్ప్ చేసి వారికి ఒక జీవనోపాధి కల్పించడానికి అనేది ఒక ఆర్నమెంటల్ ఫిషెస్ అంటే మనం అక్వేరియంలో అద్భుతమైన రంగులతో అద్భుతమైన డిజైన్స్ చూడ్డానికి అందంగా ఉన్నట్టు మనం చాలా వరకు పెంచుకుంటూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా మెరైన్ ఆర్నమెంటల్ ఫిషెస్ అని అన్న. ఇది మెరైన్ ఆర్గానిజమ్స్తో కలెక్ట్ చేసుకుంటూ ఆ ఫిషెస్ అనేది ఆ ఐలాండర్స్ అనేవారు గ్రో చేస్తున్నారు. సో ఇలాంటి క్లస్టర్ కమ్యూనిటీ గ్రో చేయడం వల్ల ఉమెన్ పార్టిసిపేషన్ వల్ల ఇది మార్కెటబుల్గా ప్రొవైడ్ చేస్తూ చాలామందికి అనేది ఏంటంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ జాబ్ ఆపర్చునిటీ. సో ఏంటంటే అక్కడున్న ప్రాంతం ప్రజలకు వచ్చేసి మినిమం అమౌంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది సెటిల్మెంట్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది ఒక బెటర్ లైఫ్ స్టైల్ని ప్రొవైడ్ చేస్తూ అలాగే ఏంటంటే ఈ యొక్క కల్చర్ అనేది వారు మల్టిపుల్ సోర్సెస్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రీరింగ్ టబ్స్, వారి కోసం ఏంటంటే సముద్రాల్లో కాదు రీరింగ్ టబ్స్లోనూ ఇలా బిల్డ్ చేయడం కానీ, ఇంకా ఏరేషన్ ట్యూబ్స్ కానీ ఇంకా మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది మన గవర్నమెంట్ ద్వారానే సపోర్ట్ చేస్తూ ఆ ఐలాండ్ పీపుల్కైనా లైఫ్ స్టైల్ అనేది జనరేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఐలాండ్లో ఇన్కమ్ ఆప్షన్స్ తక్కువగా ఉంటుంది, అలాంటి వారికి ఇది హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి దిస్ పాయింట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి, దట్ పాయింట్. అలాగే ఏ ఐలాండ్, సో అగట్టి ఐలాండ్, ఎక్కడ అగట్టి ఐలాండ్లో ఇలాంటి ఒక లైవ్లీహుడ్ని బూస్ట్ చేయడానికి ఐలాండిక్ పీపుల్కి. సో ఇది ఏమవుతుందంటే మీకు ఈ ఆర్టికల్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ఐలాండ్ ప్లేసెస్ ఏదైతే ఉందో ఐలాండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అవడానికి, బెటర్ లైఫ్ స్టైల్ అందించడానికి ఎలాంటి పద్ధతులు అందించవచ్చు అంటే అందులో ఇవి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్నమెంటల్ ఫిషెస్ కానీ షింప్స్ కానీ ఇవి ఏంటంటే యూనిక్ ఫార్మ్ ఆఫ్ కల్టివేటింగ్ మెథడ్స్ అండ్ వారు సెల్ఫ్ రిలయన్స్గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు యొక్క క్వశ్చన్ ఆఫ్ ద డేకి వెళ్దామా? ఎస్ గైస్, టుడేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఇక్కడ చూడండి, ఎలక్షన్ కమిషన్ గురించి మీరు ఈరోజు డిస్కస్ చేశాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ గురించి ఇక్కడ 2017లో క్వశ్చన్ వచ్చిందన్న. కైండ్లీ ఆన్సర్. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్కే, బట్ ఇది మీకు పాలిటీలో కవర్ అవుతుంది. నా క్లాస్లో నేను కవర్ చేయలేదు, నా క్లాస్లో ఇష్యూని చెప్పాను. పాలిటీలో మీకు ఎలక్షన్ కమిషన్ గురించి 324 నుంచి 329 ఆర్టికల్ వరకు ప్రతి ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాలిటీ క్లాస్లో ఉంటుంది. మీరు మిస్ అయ్యారంటే మన క్లాసెస్ విన్నారు అంటే అక్కడ అర్థమవుతుంది. ఇందులో క్వశ్చన్ చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఎ 5-member body. Union Ministry of Home Minister decides the election schedule for the conducting of both general election and by-election. Election Commission resolves disputes between the splits, mergers and recognition of political party. Which of the following statements are correct అని అడిగారు.
సో ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మీరు చెప్పాలి. ఓకేనా? సో చూడండి, అండర్స్టాండ్ చేసుకోండి. 2017లో అడిగిన యూపీఎస్సీ డైరెక్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం ఒక ఆర్టికల్ చదువుతున్నామంటే ఆ ఆర్టికల్ నుంచి క్వశ్చన్ ఎలా మీకు ఏర్పడుతుంది, ఎలా మీకు వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సరే, అలాగే మీకు యూపీఎస్సీ అనేది ఎంసీక్యూస్ ద్వారా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న ప్రతి స్టూడెంట్కి హెల్ప్ అయ్యే విధంగా నేనే మీకు పర్సనల్గా అనేది యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాను అన్న. 6,000 రూపీస్ ఈ యొక్క కోర్స్ యొక్క ఫీజ్, మీకు 2,000 రూపీస్ పర్ మంత్ కూడా మీరు పే చేసుకుంటూ మీరు డైలీ బేసిస్ మీద ప్రిపేర్ అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ 8 AM నేను స్టార్ట్ చేస్తాను ఈ క్లాసు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పే చేయొచ్చు, ఎందుకంటే డైలీ ఎంసీక్యూస్ ద్వారా, వీక్లీ మంత్లీ టెస్ట్ ద్వారా రెగ్యులర్గా మనం ఈ యొక్క కోర్స్ అనేది అందిస్తున్నాం. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ 15th మార్చ్ వరకు మాత్రమే. ఎలాగుంటుందంటే కోర్సు సింపుల్ అన్న, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ, అలాగే క్వశ్చన్ కంటే ముందు ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి మెంబర్షిప్ ఉండదు, సో ఒక టాపిక్ ఎలా చదువుతాం, ఆ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ మనం ఎలా అటెంప్ట్ చేస్తాం, ఆ క్వశ్చన్ మనం ఎక్కడ తప్పులు చేస్తాం, సో అలాంటి తప్పులు మనం ఎలా సవరించుకోవాలి, ఇలా ప్రతి ఒక్క టాపిక్ని అర్థం చేసుకుంటూ దిస్ ఇస్ ఎ న్యూ వే ఆఫ్ లెర్నింగ్ ద కరెంట్ అఫైర్స్ అన్న. కరెంట్ అఫైర్స్ ఏదో పుస్తకాల్లో చదివినట్టు చదువుకుంటూ పోకుండా మనం ఎంసీక్యూస్ ద్వారా ఏంటంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్ కోర్స్. ఎందుకంటే మీరు చదువుతారు, వింటారు, క్లాసెస్ వింటారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ చేసేది ఎక్కడ, ఇంప్లిమెంట్ చేస్తూ ఏ విధంగా చేస్తాము అనేది మీకు నేర్పించేది వచ్చేసి ఈ యొక్క కోర్స్ అన్న. సో అందుకే ఇలాంటి అద్భుతమైన కోర్స్ మీకు కావాలి అని మీరు అనుకున్నారంటే యూ క్యాన్ గెట్ ఇట్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో దిస్ ఈస్ ద ఓవరాల్ సెషన్ ఆఫ్ ది టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. నాన్న ఒక సింపుల్ ఓవర్ వ్యూ ఇచ్చేసి వీ కెన్ ఎండ్ ద సెషన్. సో నాన్న ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి సుప్రీంకోర్టు ఒక వెర్డిక్ట్ ఇచ్చారు. సో ఏంటంటే వారి యొక్క అపాయింట్మెంట్ సంబంధించి ఇది జ్యుడిషియల్ యాక్టివిజంని సూచిస్తుంది. అనూప్ బరన్వాల్ మరియు యూనియన్ ఆఫ్ ఇండియాకి అగేన్స్ట్గా ఒక PAL కరెంట్ సిస్టమ్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అనేది కేసు వేస్తారు. కరెంట్ సిస్టమ్ ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ అనేవారు మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేయొచ్చు విత్ రికమెండేషన్ ఆఫ్ PM అనేది ఉంది. కానీ యాక్చువల్ చట్టంలో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే పార్లమెంట్ ఒక చట్టాన్ని రూపొందించేంతవరకు PM రికమెండ్ చేయొచ్చు అన్నారు. కానీ ఇప్పటి వరకు పార్లమెంట్ చట్టం రూపొందించాల. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే లేదు, మేము కరెక్ట్గా, హానెస్ట్గా, నీట్గా చేస్తున్నామంటారు. కానీ కోర్టు వస్తుంది, మా పని ఏంటంటే కాన్స్టిట్యూషన్ని మేము నిలబెట్టుకోవాలి, సో మీరు చట్టాన్ని రూపొందించేందుకు మేము ఒక కమిటీ స్థాపిస్తాం. కమిటీలో తప్పేముంది, PM, లీడర్ ఆఫ్ అపోజిషన్, CJ అందరం ఉంటాము, టాప్ మోస్ట్ బాడీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అందరం ఉంటాం, మనము లా వచ్చేంతవరకు మనం ఇంప్లిమెంట్ చేస్తామంటాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూకి, జ్యుడిషియల్ యాక్టివిజంకి, జ్యుడిషియల్ ఓవర్ రీచ్కి మీనింగ్ అర్థం అవ్వాలి. రివ్యూ అంటే ఒక చట్టం అనేది కాన్స్టిట్యూషనాలిటీ వ్యాలిడా కాదా అని చెక్ చేసేదే రివ్యూ. యాక్టివిజం అంటే లెజిస్లేచర్ డెసిషన్లోకి సుప్రీంకోర్టు రావడం. సో ఓకేనా, సుప్రీంకోర్టు వచ్చేసి లీగల్ కన్నా కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఒకటి చేయడాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటాం. అలాగే సుప్రీంకోర్టు వచ్చేసి డెమోక్రసీని సస్టైన్ అవ్వాలి, ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయాలనేసి ఇలాంటి ఒక జడ్జ్మెంట్ ఇచ్చినట్టు తెలుపుతున్నారు. తర్వాత సౌత్ ఏషియా యొక్క ఆర్టికల్ ఒకటి చూస్తే మెయిన్స్ లెవెల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సౌత్ ఏషియా అనేది మన ఇండియా దాని యొక్క సబ్ కాంటినెంట్లో చాలా ప్రముఖమైనది. 2020 COVID-19 వచ్చిన తర్వాత ఎకనామిక్ క్రైసిస్లో చాలా వరకు రెసెషన్లో కూరుకుపోతున్నారు. పాపులేషన్స్ వరల్డ్లోనే ఎక్కువగా పాపులేషన్ ఉన్న ప్రాంతం ఇది. జాగ్రఫికల్గా ఎక్సలెంట్గా హిమాలయాస్, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, గంగా, యమున, ఇండస్ ఇలాంటి అద్భుతమైన నదులు ప్రవహిస్తున్న బ్యూటిఫుల్ ప్లేస్. తర్వాత ఏంటంటే ఎకనామికల్గా తీసుకున్నామంటే ఇండియానే అందరికీ కూడా ఫోర్ ఫాదర్ లాగా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎకనామీగా ఉంది. అలాగే అగ్రికల్చర్లో రైస్, వీట్ ఇవన్నీ డామినేటెడ్గా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్లో ఇక్కడ టెక్స్టైల్ కానీ, గార్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. క్లైమేట్ పరంగా మాన్సూన్ అనేది ఇక్కడ డామినేట్ క్లైమేట్ రిస్క్ కూడా ఉన్నాయి. డ్రౌట్, ఫ్లడ్స్, ఇంకా సీ లెవెల్ రైస్ ఇలాంటి అతి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ అంటూ ఉన్నాయి. బయోడైవర్సిటీ కూడా చాలా డైవర్స్గా ఉండేది, వాటిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న సౌత్ ఏషియా అనేది అండర్ యూటిలైజ్. ముఖ్యంగా మన యొక్క బిగ్గెస్ట్ అసెట్ అంటే ప్రజలే. కాకపోతే ఎవ్రీ ఇయర్ అనే వాళ్ళు 2030 వరకు ఏంటంటే 10 లక్షల మంది నెల వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అవుతున్నారు. కాకపోతే వర్క్ ఫోర్స్లో వర్క్ అనేది జనరేట్ అవ్వట్లేదు, అది మెయిన్ ప్రాబ్లం. పిల్లలు స్టంటెడ్గా ఎక్కువ మంది ఉన్నారు, ఎడ్యుకేషన్ ప్రాపర్గా అందకపోతుంది, పవర్టీలోకి ఎక్కువ మంది తోయబడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసి మనం పెట్టుబడులు పెంచామంటేనే ప్రజల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని అందించగలం. ప్రజల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ప్రపంచ స్థాయిలో మనం సౌత్ ఏషియాని ముందంచెల్లో ఉంచగలం. సో దిస్ ఈజ్ అవర్ ఇండియాస్ అండ్ ఓల్ సౌత్ ఏషియాస్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ చూసాం. తర్వాత చూసింది ఏంటంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాం, ఎలా సెలబ్రేట్ చేస్తాం, సైట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే వీ హ్యాడ్ సీన్ అబౌట్ అష్టముడి లేక్ అనేది కొల్లం, కేరళలో ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ గేట్వే ఆఫ్ కేరళ, బ్యాక్ వాటర్ అంటాము, అక్టోపస్ షేప్లో ఉంటుంది. 8 నదులకి ఇందులో 8 వాటర్ కనెక్షన్స్ ఉన్నట్టు ఉంటుంది. రివర్ కొల్లడా జాయిన్ అవుతుంది. ఎకో సిస్టంలో కోకోనట్ ట్రీస్ ఎక్కువ అద్భుతంగా ఉంటాయి, పక్షులు ఎక్కువగా ఉంటాయి. రామ్సార్ వెట్లాండ్ సైట్స్, అలాగే హౌస్ బోట్స్ని కెట్టు వల్లమ్స్ అని కూడా అంటాం.
తర్వాత మనం చూసిన ఆర్టికల్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఆర్నమెంటల్ ఫిష్ కల్టివేషన్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అందిస్తున్నారు లక్షద్వీప్లో. సో దిస్ ఇస్ ఇట్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే, హ్యావ్ అ నైస్ డే. We will meet you in the next session and the next beautiful articles. Bye bye, take care, have a nice day. This is me SPR signing off. Take care.